హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ రూల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఎవరు విన్ అవుతున్నారు, ఈ టీం ఎలా ఉంది, ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. సిఎస్కే హోమ్ గ్రౌండ్లో చపాక్లో జరుగుతుంది. సిఎస్కే ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రెహానే, శివం దుబే, డారీ మిచెల్, రవీందర్ జడేజా, ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహేష్ తీక్షణ, ముఖేష్ చౌదరి, తుషార్ దేశపాండే. ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, పటిదర్, మ్యాక్స్వెల్, క్యామరాన్ గ్రీన్, అనుజ్ రావత్, మహిపాల్ లోమర్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, జోసఫ్, సిరాజ్. ఈ టూ టీమ్స్లో చూస్తే ఆన్ పేపర్ అయినా సరే ఆఫ్ పేపర్ అయినా సరే సిఎస్కేనే కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంతేకాదు ఏ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పి వీడియో కూడా చేశా, అది కార్డ్స్ అండ్ కామెంట్ బాక్స్లో పెడతా. ఈ వీడియో అయిపోయాక అది కూడా చూడండి. ఆర్సీబీ దగ్గర చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, కానీ బౌలింగ్ లైనప్ మాత్రం చాలా వీక్గా ఉంది. ఆ బౌలింగ్ విషయంలోనే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలానే చెన్నై టీంలో వీక్నెసెస్ లేదా అంటే ఉన్నాయి. రచిన్ రవీంద్ర అండ్ డారీ మిచెల్కి ఐపీఎల్లో ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మనం ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెల్లో వాళ్ళని గెస్ చేయలేం. సిఎస్కేలో మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం గెస్ చేయలేం, కానీ మ్యాక్సిమం ఈ టీంతోనే వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ టీంతో వెళ్తే రచిన్ రవీంద్ర అండ్ డారీ మిచెల్కి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాళ్ళని ప్రెషర్లో పెట్టి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. బౌలింగ్లో కూడా డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేయడానికి ప్రతిరానా లేడు, ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ సిఎస్కేకి. ఆర్సీబీకి ఇంకో పెద్ద అడ్వాంటేజ్ సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. మనందరికీ తెలుసు సిఎస్కే ఎంత బాగా ఆడుతుందంటే ధోని కెప్టెన్సీ వల్లే అని. ఈసారి ధోని లేడు, సో ఆర్సీబీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి. లాస్ట్ టైం ఇలా జడేజాని కెప్టెన్ చేసినప్పుడు సిఎస్కే పూర్తిగా ఫెయిల్ అయింది. ఈసారి ఆ మధ్య చూడాలి. స్క్వాడ్ వైజ్గా చూస్తే సిఎస్కేకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూద్దాం. మొత్తం సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ 31 మ్యాచెస్ కలిసి ఆడారు. అందులో 20 మ్యాచెస్ సిఎస్కే విన్ అయితే కేవలం ఆర్సీబీ వాళ్ళు 10 మ్యాచెస్ విన్ అయ్యారు. అంతేకాదు లాస్ట్ టైం ఆర్సీబీ విన్ అయింది 2022 May 4th, అది కూడా చిన్న సమయంలో విన్ అయ్యారు. చపాక్లో విన్ అయ్యి ఆల్మోస్ట్ 16 years అయింది. అంటే ఫస్ట్ టైం సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగినప్పుడు ఆర్సీబీ వాళ్ళు విన్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చపాక్లో ఒకసారి కూడా ఆర్సీబీ వాళ్ళు విన్ అవ్వలే. సో ఎలా చూసుకున్నా సరే సిఎస్కేకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్. సిఎస్కే పిచ్ ఎప్పుడు స్పిన్నర్స్కి హెల్ప్ చేసిద్ది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో చేస్ చేయడం చాలా కష్టం. ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని ఒక బిగ్ టార్గెట్ లైక్ 180+ అలా స్కోర్ చేస్తే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టాస్ ఫ్యాక్టర్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసిద్ది. అంతేకాదు కెప్టెన్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయాల్సి వచ్చింది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి క్రికెట్ రివ్యూస్ కోసం అండ్ ఐపీఎల్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.